వైఎస్ఆర్ కడప జిల్లా చక్రాయపేట మండలంలో పాపన్న నది తీర ప్రాంతాలు ఆక్రమణకు గురవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ధ్రువకుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో గురువారం చక్రాయపేట తహసీల్దార్ విజయలక్ష్మిని కలిసి ఆక్రమణకు గురైన పాపగ్ని నదిని కాపాడాలని వింతిపత్రం అందించారు. పాపగ్ని నది తీర ప్రాంతంలో కొందరు వ్యక్తులు అక్రమంగా పంటలు సాగు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. గాలివీడ్ నుండి వేంపల్లి వరకు నదిలో పంటలు సాగు చేస్తున్నారని, దీంతో పాపగ్ని నది కుంటలా కనిపిస్తోందని ఆయన చెప్పారు. ఆ క్రిమికీటకాలు రసాయనాలు వాడడం వల్ల నీరు కలుషితమైపోయి మామూలు వచ్చి వాటర్ ఎఫెక్ట్ తాగేదానికి పోయి బోర్ నీళ్ళు విషవాయువు కింద తెలుస్తుంది. ప్రజలకు అనారోగ్యం జరుగుతుంది. అదే ఒకటి 1863 ప్రకారం చట్టం ప్రకారం నీటి కాలుష్యం ప్రకారం అది ఆ చట్టం పెడుతుంది. 1973 జీవో నెంబర్ ప్రకారం కూడా పరిరక్షణ కింద తప్పు. అది హైట్ ఉండడం వల్ల ఏదైనా చిన్నపాటి వరద వచ్చినా కూడా వరదలు వచ్చి ప్రమాదం. కాకపోతే ఏంటంటే సర్వేలు తక్కువ ఉండాలి. అది సర్వే చేసి కొంచెం పట్టా ఉంది. ఏ పక్కన కూడా కొంచెం పట్టా ఉంది. ఆ పట్టా ల్యాండ్ వరకు మనం గుర్తించి ఈ తర్వాత మన చెరువు పొలంలోకి ఎంత ఉండాలో దాన్ని గుర్తించాలంటే సర్వేలు కావాలి. పులివెందుల నియోజకవర్గం చక్రాపేట మండలం అద్దాలమరి క్రాస్ వద్ద గల పాపగ్ని నది ప్రాంతాన్ని మొత్తం అక్కడ ఉన్నటువంటి చోటమోట నాయకులు ఆక్రమించి ఏరును క్రిమికీటకాలతో రసాయనాలతో నింపి అక్కడ వచ్చే నీటిని కూడా కలుషితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశమై ఈరోజు చక్రాపేట తహసీల్దార్ గారు విజయలక్ష్మి గారిని కలవడం జరిగింది. ఆమె కూడా సానుకూలంగా స్పందించి అక్కడ ఉన్నటువంటి పునః పరిశీలించి అక్కడ ఉన్న నిజమైన పట్టాదారులకు లబ్ధి చేకూరేలా పట్టాలేని వాటిని అన్ని ఏటికి సంబంధించిన వాటిని మళ్ళా యథావిధిగా ఏరుకు అప్పచెప్తామని చెప్పడం జరిగింది. ఇది 1863 చట్ట ప్రకారం, 1971 చట్ట ప్రకారం, 1983 చట్ట ప్రకారం చట్ట విరుద్ధం. వీటన్నిటిని కూడా ఎంఆర్ఓ గారు మరొకసారి పరిశీలించి వాటన్నిటిని ఏరును కలుషితం కాకుండా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చిన్న ఏరు వచ్చినా కూడా వరద ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే అధికారులు స్పందించి ఆ ఏటి ప్రాంతాన్ని ఏటికి అప్పచెప్పాలి. రాబో తరాలకు దిక్సూచిగా వాటర్ శాతాన్ని మంచి వాటర్ని ఇచ్చే విధంగా మనం ఉండాలని ఎంఆర్ఓ గారిని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇదే విధంగా జరిగితే అక్కడ ఉన్నటువంటి నేల పొరలు, నీటి పొరలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఈ కలుషిత ఎరువులు, కలుషిత క్రిమికీటకాల వల్ల అక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలకి ఇంకిపోయి ఆ రసాయనాలు విషపు వాయువులుగా మారి అక్కడ ఉన్నటువంటి నీరు కూడా విషంగా మారే అవకాశం ఉంది అని ఎంఆర్ఓ గారికి వివరంగా చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా మేము ఇంతకుముందే పరిశీలించినాం, మాకు సర్వేయర్లు తక్కువ ఉన్నారు కాబట్టి త్వరతోనే దీన్ని పూర్తి చేస్తామని చెప్పారు. ఒక నెల వ్యవధిలో ఈ సర్వే పూర్తి కాకపోతే కలెక్టర్ గారిని కూడా కలిసి వినతి పత్రం ఇస్తాం. అక్కడ కూడా పని జరగకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున దీక్ష కూర్చుంటామని హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.